ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషము 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 34 నుండి 11వ అధ్యాయము 1వ వచనము వరకు. మత్తయి సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 34 నుండి 11వ అధ్యాయము 1వ వచనం వరకు. ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. నా రాక తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు ప్రతిఘటించినట్లు చేయును. తన కుటుంబము వారే తనకు శత్రువులు అగుదురు. తన తండ్రిని గాని తల్లిని కాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని కాని కుమార్తెను కాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్నవారలలో ఒకనికి ఎవడేని ఒక గుక్కెడు మంచిని రొసగువాడు తన బహుమానమును పోగొట్టుకునడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు 12 మంది శిష్యులకు తన ఆదేశములను వసగిన పిదప ఆయా పట్టణములలో బోధించుటకు ప్రకటించుటకును బయలుదేరును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ఈరోజు కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో ప్రత్యేక విధంగా 10వ అధ్యాయము 40వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు బహుమానము అనేటువంటి ఒక విషయాన్ని చెబుతున్నారు. బహుమానం అంటాం. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. నీకు దేవుని నుండి ఏ బహుమానం కావాలి? అందరూ ఏమంటారు తెలుసా? పరలోక రాజ్యము, నిత్య జీవము అనే బహుమతి అందరికీ ఆశ. కానీ పరలోక రాజ్యంలో కూడా ఉన్నతమైనది తరువాత అంటే తరగతి విధంగా ఉంటుందని తెలుసు కదా. దీంట్లో నీకేది కావాలి? ఉన్నతమైనది ఏంటి పరలోక రాజ్యంలో బహుమానం అంటే? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి మరణించి మరలా తండ్రి వద్దకు వెళ్ళారు. వెళ్ళి ఎక్కడ కూర్చున్నారు? తండ్రి కుడి పార్శ్వమున. అంటే అంతకు మించినటువంటిది గొప్పదేదీ లేదు. అది మొదటిది. అటు తర్వాత ఉన్నతమైనది ఏంటో తెలుసా? ఒకానొక రోజున యేసుక్రీస్తు వారి దగ్గరికి యోహాను యాకోబుల తల్లి వచ్చింది. ఆమె వచ్చేయమని అడిగింది. అయ్యా, నీ చిత్తమైతే నీ కుడి పార్శ్వమున ఒకరు, ఎడమ ప్రక్కన మరొకరు నా 2 కుమారులు కూర్చోవాలని ఆశపడుతున్నానంది. మొదటి ఉన్నతమైనటువంటి స్థానము దేవుని కుడి పార్శ్వం అయితే, రెండవ ఉన్నతమైనటువంటి స్థానము యేసుక్రీస్తు వారికి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉండుటయే. అది ఉన్నతమైనటువంటి బహుమానము. దేవుడేమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు అది దేవుడి చిత్తము, అది ఇవ్వబడింది ఆల్రెడీ. ఎవరికి అన్నటువంటిది మన బ్రతుకును బట్టి ఆధారపడి ఉంటుంది అది. మరి నువ్వేం ఆశపడుతున్నావు? ఎటువంటి బహుమతి నీకు కావాలని ఆశపడుతున్నావు? ఏ బహుమతి కోసం ఈ విశ్వాసాన్ని, ఈ ప్రార్థనని, ఈ ఆరాధనని, దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తున్నావు? నీ ఆశ దేనిని బట్టి? ఏ బహుమతి కోసం నువ్వు ఆయన ఆరాధిస్తున్నావు? అనేక మందికి తెలియక ఏం చేస్తారంటే గతించిపోయేటువంటి బహుమానం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ప్రాకులాడుతున్నారు, పరిగెత్తుతున్నారు. గతించిపోయే బహుమానం అంటే ఏంటి? అది ఎవరిస్తారంటే లోకపరముగా ఒక మనిషిని సంతోష పెట్టడానికి, ఒక మనిషిని ప్రేరేపించడానికి, ఒక మనిషి అభినందనను పొందుకోవటానికి ప్రయత్నం చేస్తారు. చూసారా? ఆ మనిషి సంతోషపడ్డప్పుడు ఏం చేస్తాడు? ఇదిగో తీసుకో అని చెప్పేసి అని
ఒక ఉద్యోగంలో పదోన్నతి ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, ఇంకా ఏదైనా ఇవ్వచ్చు. ఈ బహుమానము గతించిపోయింది. కానీ దేవుడిచ్చేటువంటి బహుమానము శాశ్వతమైనటువంటిది. అందుకని యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? గతించిపోయే వాటి కోసం నువ్వు ప్రయాసపడొద్దు, కానీ శాశ్వతముగా నిలిచేటువంటి వాటి కొరకు ప్రయాసపడు. నీ గురంతా కూడా శాశ్వతముగా నిలిచేటువంటి దాని మీద ఉండాలని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. మరి నీ గురి దేనిని బట్టి ఆలోచన చేసావా? గతించిపోయేదాని కోసం నువ్వు ప్రయాసపడవలసిన అవసరం లేదు. చిన్న ఉదాహరణ ఆలోచించేద్దాం. ఒక మనిషి ఆయుష్ ఎంతండి? 60 లేకపోతే 70 బైబిల్ ప్రకారంగా. ఇంకొంచెం కేర్ తీసుకుంటే 80, 90. మరింత జాగ్రత్తగా బ్రతికిన వాళ్ళైతే 100. కానీ సత్యం ఏంటంటే 100 తర్వాత ఒకరోజు వస్తుంది, ఎడ ముగించాలి. కానీ ఒక చోట మొదలు పెట్టాలనేటువంటిది ఆశ కలిగి ఉండుటయే దీవెన. అది బహు గొప్ప దీవెన, అది ఉన్నతమైనటువంటి బహుమానము. పరలోక రాజ్యంలోనికి ఆహ్వానం లేకపోతే ఈ 100 సంవత్సరాలు నువ్వు గొప్పగా బ్రతికినా, 100,000 కోట్లు సంపాదించినా, ఇంత ధనం సంపాదించి ఇంత గోల్డ్ సంపాదించినా వ్యర్థము. నీ ప్రయాస బూడిదలో పోసినటువంటి పన్నీటితో సమానం. నువ్వు ఈ లోకంలో చాలా దీనంగా బ్రతకొచ్చు, నీ దగ్గర ఏమీ లేవు, నువ్వు బహు పేద స్థితిలో బ్రతకొచ్చు. అయినప్పటికీ కూడా ఒకానొక రోజున దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో పిలిచాడు అనుకోండి, అది ఉన్నతమైనటువంటి బహుమానము. మనకందరికీ తెలుసు, ధనికుడు పేద లాజరు. ధనికుడు ఈ లోకంలో చాలా సంతోషించాడు, మ్యాక్సిమం ఎంతైతే అంత ఎంజాయ్ చేశాడు. కానీ పేద లాజరు తినటానికి తిండి లేనటువంటి ఒక కడు దరిద్రమైనటువంటి జీవితాన్ని జీవించాడు. కానీ ఒకానొక సమయం అందు ఎవరు ఆహ్వానింపబడ్డారు? అబ్రహాము ఒడిలో కూర్చుంది ఎవరు? ధనికుడు కాదు, పేద లాజరు. ఆ ఉన్నతమైనటువంటి బహుమానము దీవెన. ఈరోజు నీ విశ్వాసము, నీ ప్రార్థన నీకు ఒక ఉన్నతమైనటువంటి బహుమానమును దేవుడు ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి. ఆ బహుమానం ఎలా వచ్చింది తెలుసా అండి? ఆయనని మెప్పిస్తే వచ్చింది, ఆయన సంతోషపడితే వచ్చింది. అంతేగాని ఈ లోకంలో మనుషులను సంతోషపెట్టినా, అధికారులను సంతోషపెట్టినా నీకు వచ్చే బహుమానము 0, శూన్యము. నువ్వు గెలుచుకుంది ఎంత అంటే 0. అయితే ఒక చిన్న ప్రశ్న, నీ యజమానుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? నీ యజమానుడు నిన్ను గురించి ఆనందపడుతున్నాడా? ఏం సమాధానం చెప్తావు? నీ బ్రతుకు ఆయనకి ఆనందాన్ని కలిగిస్తుందా? నీ ప్రార్థన ఆయనకి ఇంపైనటువంటి సువాసనగా ఉందా? నీ ఆరాధన, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క అలవాట్లు, నీ బ్రతుకు సంతోషపెడుతుంది ఆయన్ని? నీ యజమానుడు ఆనందంగా ఉన్నాడా? ఈ లోకంలో నువ్వు గొప్పగా కనిపిస్తున్నావేమో, పర్లేదు, వెరీ గుడ్. కానీ ఈ లోకపరంగా నువ్వు గొప్పగా బ్రతికిన పరలోక రాజ్యంలో ఒక యజమానుడు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు. అక్కడ ఆయన తీర్పు తీరుస్తాడు. నువ్వు పక్కకు వెళ్ళు అంటే వెళ్ళక తప్పదండి. ఈరోజు మనం విన్నటువంటి సువిశేషపట్నంలో ప్రవక్త బహుమానం అన్నాడు, నీతిమంతుని బహుమానం అన్నాడు, సేవకుని బహుమానము. ప్రవక్త బహుమానం ఏంటి? నీతిమంతుని బహుమానం ఏంటి? సేవకుని బహుమానం ఏంటి? అంటే ఈ అందరూ కూడా ఒకే ఒక పేరిట వచ్చిన వాళ్ళండి. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఒక ప్రవక్త వస్తాడు, ఒక నీతిమంతుడు వస్తాడు, ఒక సేవకుడు వస్తాడు. ఎవరైనా కానీ దేవుని పేరట వచ్చిన వాడిని చేర్చుకుంటే బహుమానము తథ్యం, బహుమానము రాసి పెట్టబడింది. అయితే ప్రవక్తను చేర్చుకుంటే ఏ బహుమానం వస్తుంది నీకు అంటే, ప్రవక్తను చేర్చుకోవటం వలన ప్రవచన వరం వస్తుంది. ప్రవచనం వల్ల వచ్చేటువంటి బహుమానము నీవు పొందుకుంటావు. మనకి బైబిల్ గ్రంథంలో తెలుసండి, మొదటి రాజుల గ్రంథం 17:14లో అక్కడ మనము ఒక సన్నివేశం చదువుకున్నాము. సారెపతు విధవరాలు, ఆమె ఏం చేసింది? సారెపతు విధవరాలు ఏం చేసింది? దేవుని యొక్క ప్రవక్తని ఆదరించింది. ఆదరించడం వల్ల జరిగినటువంటి గొప్ప మేలేంటండి? కరువు చూడలేదు ఆమె. అంటే ఆ ఇంటిలో కరువు రాలేదు. జస్ట్ ఒకే ఒక రీజన్, ప్రవక్తని చేర్చుకోవటం వలన ఆమె జీవితంలో ఏది కూడా అయిపోలేదు. తినటానికి సమృద్ధిగా దేవుడు ఆహారాన్ని ప్రవక్తని చేర్చుకోవటం వలన ఏర్పాటు చేశాడు. ప్రవక్తని చేర్చుకుంటే ఆశీర్వాదము
తప్పనిసరిగా ఉంటుంది. మరొక ఉదాహరణ మనకు తెలిసిందే. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ మనం చదువుకుంటే అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, షూనేమీరాలుకి ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ లేదేంటి? కుమారుడు లేడు. ప్రవక్తను చేర్చుకున్న తర్వాత ఏం జరిగింది? ప్రవక్త మాటను బట్టి కుమారుడు కలిగాడు. అటు తర్వాత జరిగిన సన్నివేశం మనకు తెలుసు. ప్రవక్త మరలా చనిపోయినటువంటి కుమారుని బ్రతికించాడు. అంటే ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త వలన కలిగేటువంటి బహుమానము ఉన్నతమైంది. ప్రవక్త మాట చెబితే ఆ మాట జరిగి తీరిద్ది. ప్రవచనము, ప్రవక్త ఇచ్చేటువంటి బహుమానం ఏంటి? ప్రవచనము తప్పక నెరవేరును. ఈ 2 సన్నివేశాల్లో ప్రవక్త పలికినటువంటి మాట నెరవేర్పు జరిగిందండి. దేవుడు ఆ మాటని స్థిరపరుస్తాడు. ఏలియా గారు మనలాంటి మనిషే, కానీ చెప్పింది ఏంటి? ఆకాశము మూసివేయబడాలన్నాడు. మూసివేయబడాలా? మరలా తెరవబడాలన్నాడు. తెరవబడాలా? అంటే ప్రవక్త పలికినటువంటి మాట అగ్నితో సమానం. ఆ మాటలు జీవం ఉంటుంది. దేవుడు దానికి అంగీకరించి ఎస్ అని చెప్పేస్తాడు. ఆమేన్ అంటాడు దేవుడు. ప్రవక్త బహుమానము అంత ఉన్నతమైంది. 2వ బహుమానము ఇక్కడ చెప్పబడినట్లుగా నీతిమంతుని బహుమానము. నీతిమంతుడిని చేర్చుకుంటే నీతిమంతుడి వల్ల బహుమానము వచ్చిందంట. బైబిల్ గ్రంథంలో దేవుడే సాక్షాత్తుగా కొంతమంది నీతిమంతులు గెలిచాడండి. మొట్టమొదటి నీతిమంతుడు ఎవరు బైబిల్ గ్రంథంలో? ఓకే, హానోకు గారు, నోవాహు గారు. నోవాహు గారిని ఏమన్నా తెలుసా? ఈ తరమంతటిలో నీతిమంతుడంట. నోవాహు గారి వల్ల ఏం జరిగింది అంటే తన కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. ఒక ఇంటిలో ఒక నీతిమంతుడు ఉంటే ఆ నీతిమంతుడిని బట్టి కుటుంబం అంతా కూడా ఏమైందండి? రక్షింపబడింది. ఆ నీతి వలన తన కుటుంబము, పొరుగువారి కుటుంబము, గ్రామం నుంచి అలా ఆ వెలుగు ప్రకటించి ఏమవుతుంది? అందరి రక్షణలోనికి వస్తారు. ఒక్క నీతిమంతుడు చాలండి, ఇల్లు బాగుపడుద్ది, 4 ఇళ్ళు బాగుపడతాయి, ఒక గ్రామం. అలా చెప్పుకుంటూ పోతే ఎంత దూరం వెళ్ళిద్ది? చాలా దూరం వెళ్ళిపోద్దండి. ఒక నీతిమంతుడు ఎలా తయారవుతాడు? దేవునిని అనుసరించడం వలనే ఒక నీతిమంతుడు బయటకు వస్తాడు. ఈ లోకపరమైనటువంటి నీతి కాదండి, దేవుని పరమైనటువంటి నీతి. ఆయనను అనుసరించడం వలన, ఆయనను విధేయించడం వలన ఒక మనిషి నీతిమంతుడిగా మార్చబడతాడు. ఆ నీతిమంతు వలన కలిగేటువంటి బహుమానము రక్షణ. దేవునిలోనికి నడిపించబడతారు. దేవుని యొక్క కృప దొరికిద్ది, దేవుని యొక్క రక్షణ దొరికిద్ది. నీవు నీతిమంతుని చేర్చుకున్నావా? చేర్చుకుంటే నీ ఇంటిలోనికి రక్షణ అనేటువంటి బహుమతిని నీవు స్వీకరించావు. ఒక ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ద్వారా నీ ఇంటికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదము, ప్రవచనము తప్పక నెరవేరేటువంటి బహుమానము. చివరిగా మనం విన్నట్లయితే సేవకుని చేర్చుకోవటం వల్ల సేవకుని బహుమానము. సేవకుని చేర్చుకుంటే ఏమొచ్చింది అనుకోవచ్చు. సేవకుని చేర్చుకుంటే నిత్య నివాసము. ఇందాక మీరు చెప్పినట్లుగా పరలోక రాజ్యం. ఒక సేవకుని యొక్క బాధ్యత ఏంటి? ఒక సేవకునిగా తనకి ఇవ్వబడినటువంటి విధులేంటి? తన కర్తవ్యం ఏంటి అంటే తనకి ఇవ్వబడినటువంటి మందని కాయాలి, ఆ మందకి పరిరక్షణ చేయాలి, ఆ మందని నడిపించాలి. ఆ మందకు గురించినటువంటి బాధ్యత అంతా కూడా ఈ సేవకుడు తీసుకుంటాడు. ఈ సేవకుడు దేవునికి ఈ మందకి మధ్యవర్తిగా ఉండి సమస్తాన్ని, ఈ మందకు చేయవలసిన అన్ని కూడా సేవకుడు చేస్తూ ఉంటాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ మందని ఈ సేవకుడు సిద్ధపరిచి తిరిగి దేవుని చేతుల్లోనికి అప్పగించాలి. దేవా, నీవిచ్చినటువంటి ఈ సంఘాన్ని మరల నీ చేతులకు అప్పగిస్తున్నాను. అప్పుడు ఈ సంఘమంతటిని కూడా దేవుడు ఎక్కడ చూస్తాడండి? పరలోక రాజ్యంలో. అంటే సేవకు నుండి వచ్చేటువంటి బహుమానము నిత్య నివాసము, అనగా పరలోక రాజ్యము. సేవకుడిని చేర్చుకున్నావా? వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, నా సేవకుడని పిలిచి గుక్కె నీళ్ళిస్తే నీకు రావలసినటువంటి బహుమానము నిశ్చయముగా నీ జీవితంలో నెరవేర్చబడిద్దని యేసుక్రీస్తు వారు డిక్లరేషన్ ఇచ్చేశారు వాక్యం ద్వారా. నువ్వు ఎవరైనా ఆదరించున్నట్లయితే, గుక్కె నీళ్ళిస్తే నీకు రావలసినటువంటి బహుమానము ఎవరు కూడా దొంగిలించలేనటువంటిది. అటు తర్వాత బైబిల్ గ్రంథంలో మరికొన్ని సంఘటనలు అట్లా ఉండేయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనము.
అక్కడ మనం చదవండి, ఎవరైనా చదవండి, పర్లేదు. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కొంతమందిని ఏమని చెప్తున్నారండి? రండి, నా తండ్రి చేత దీవింపబడిన వారులారా రండి, మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎవరు వీళ్ళు? ఏం చేశారంట? నేను ఆకలిగొనిన్నప్పుడు నాకేం చేశారు? అన్నం పెట్టారు. దప్పిగొన్నప్పుడు దాహం ఇచ్చారు. వస్త్రహీనుడినైతిని, నాకు వస్త్రం ఇచ్చారు. నేను పరదేశినైతిని, నన్ను పరామర్శించారు. అంటే ఇవన్నీ ఎవరికి చేశామయ్యా? ఇదిగో నీ సహోదరుడు చేశావు, నీ సహోదరుడు చేసిన ఇవన్నీ కూడా నాకు చేసినట్లే, కనుక వచ్చేసేయండి, మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యమును మీరు పొందుకోండి. ఈ రోజున నీవు గనక నీ పొరుగువాణ్ణి ఆదరించినట్లయితే నీ కొరకు నీతి కలిగినటువంటి రాజు ఒక బహుమానాన్ని ఏర్పాటు చేశాడు. చివరి రోజున తీర్పు దినమందు ఆయన నిన్ను పిలవబోతున్నాడు తన కుడివైపుకి. నువ్వు వెళ్ళేసి ఆ యొక్క రాజ్యమును పొందుకోవటమే, అర్హత పొందుకున్నట్లే. అటు తర్వాత బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సువార్త కొరకు హతసాక్షులుగా మార్చబడిన వాళ్ళకి కూడా బహుమానం ఉంది. ఎలాంటి బహుమతి వారికి ఇవ్వబడుతుందంటే, దేవునితో కలిసి వారు అధికారం కలిగి పరిపాలన చేస్తారంట పరలోక రాజ్యంలో. దేవుని కొరకు హతసాక్షులుగా మరణించిన వారికి ఒక బహుమతి ఉంది. దేవుని బిడ్డలకు సహాయం చేసిన వాళ్ళకి ఒక బహుమతి ఉంది. దేవుని సేవకులను ఆదరించిన వాళ్ళకు ఉంది. పొరుగువాడికి సహాయం చేసిన వాడికి బహుమతి ఉంది. ఇట్లాగా బహుమతులు అనేకములు ఉన్నాయి. దీంతో పాటుగా పాపము చేసిన వాడికి కూడా బహుమానం ఉంది. ఏంటి ఆ బహుమతి? పాపమునకు వేతనము మరణం. మరి నీకేం కావాలో నువ్వు ఆశపడుతున్నావు? ఏ బహుమానం నీకు కావాలి? ఒక ఉన్నతమైన బహుమానం నువ్వు కావాలనంటే దానికి తగ్గట్టుగా నీ జీవితం ఉండాలి. అలా జీవించలేదనుకోండి, నీకు వచ్చే బహుమానం ఉన్నతమైంది కాదు, నీ ఆశ ఉన్నతమైంది, కానీ నీకు వచ్చే బహుమతి చాలా అల్పమైనది వస్తుంది, చాలా చిన్నది వచ్చింది. ఒక 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 చిన్న కథ, ఒక ఇన్సిడెంట్లో ఒక కథలాగా ఉంటుంది ఒకటి. ఒకనొక సమయంలో ఒక సేవకుడు సేవ చేస్తున్నాడంట. సేవ చేస్తూ ఒకరోజు పడుకున్నప్పుడు తనకు కళ వచ్చిందంట. ఆ కళలో తనని దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి చూపిస్తున్నాడంట. చూపిస్తూ ఉంటే అక్కడ పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి కొన్ని. అలా చూసుకుంటూ వెళ్తే ఒక చిన్న ఒక అసలు మంచి ఆకారం లేనటువంటి ఒక ఇల్లు అది కనిపించేసరికి అందరిని అడుగుతున్నాడు, ఈ ఇల్లు ఎవరిదంటే పలానా వాళ్ళని చెప్తున్నాడంట. మరి ఈ గుడిసె ఎవరిదనంటే ఇది నీది అన్నాడంట దేవుడు. ఎందుకు ప్రభు, నేనేం చేయలేదంటే, నువ్వు నా కోసం ఏం చేయలేదు కాబట్టి నీకు రావాల్సిన బహుమతి ఇది అన్నాడంట. అన్న తర్వాతకి ఒక అవకాశం అడిగాడంట. దేవా, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను ఇంతకంటే ఒక ఉన్నతమైనటువంటి గృహాన్ని నిర్మించుకుంటానయ్యా అని. దేవుడు సరే అని ఒక అవకాశం ఇచ్చాడంట. లెగిసేసరికి అది కళ అని అర్థమైంది. అప్పటి నుంచి దేవుని కొరకే బ్రతకటం మొదలుపెట్టాడంట. నీతి నిజాయితీగా యథార్థముగా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని కొరకే బ్రతికి అనేక ఆత్మల్ని రక్షించడం మొదలుపెట్టాడంట. మరలా ఒకనొక రోజున మరలా ఒక కళ వచ్చింది. ఆ కళలో దేవుడు తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళిన తర్వాత ఇల్లు చూస్తున్నాడు. ఒక ఇల్లు కంప్లీట్గా ఒక డైమండ్స్ తోటి, విలువ కలిగినటువంటి రత్నాలతోటి పొదబడిన ఒక ఇల్లు కనిపించిందంట. అడిగాడంట, అయ్యా ఈ ఇల్లు ఎవరిదని? దేవుడు చెప్పాడంట, ఈ ఇల్లు ఇది. అంతకు మించి ఉన్నతమైన ఆశీర్వాదం ఏంటి ఇక్కడ? అంతే కదా. ఒకానొక సమయంలో ఒక చిన్న పూరి గుడిసెగా కనిపించింది. ఇప్పటికొచ్చేసరికి రత్నాలతోటి డైమండ్స్ తోటి పొదగబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఇంటిని తను సంపాదించుకోగలిగాడంట. కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో దేవుని కొరకు ప్రయాసపడిన వాడు మోసపోడు. దేవుని కొరకు హతసాక్షిగా రక్తమును చిందించి కొట్టబడిన వాడు మోసపోడు. ఈ లోకంలో దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు ఉపవసించావా, ప్రార్థన చేసావా, కన్నీరు గార్చావా, ప్రతిఫలం నీ కొరకు ఉన్నతంగా ఎదురు చూస్తుంది. నువ్వు మధ్యలో వదిలేస్తే ప్రతిఫలం కూడా నీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. పాపమునకు వేతనము మరణమైతే యేసయ్య కొరకు జీవితము ఒక ఉన్నతమైనటువంటి బహుమానము. దేవుడు నీకు రెండింటిని ముందు పెట్టాడు.
ఏది కావాలో నువ్వు నిర్ణయం తీసుకో. దేన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావో దాని కొరకు ప్రయాసపడు. దేవుడు మనలను దీవించును గాక.